నందమూరి 3 తరాలు అవ్వలేదు అనుకుంటా కదా. లేదు లేదు, బాలయ్య బాబుతోనే చేసాం. ఎన్టీఆర్తో పడలేదు. ఎన్టీఆర్తో అది ఆ సినిమా నేను వేషం పర్లేదు. శ్రీనాథ కవి సార్వభౌమ ఇంకా వారసుడితో వస్తుందేమో. జూనియర్ ఎన్టీఆర్తో సినిమా ఎన్టీఆర్ గారితో చేశానా బాగా బాగా సరదాగా. ఆయన చేసిన సినిమాలు దాదాపు 23 చేశాను. తారకరత్న చేశాను బాగా. జనరేషన్ మొత్తాన్ని కవర్ చేశారు అన్ని. ఓకే, అంతే కదా, మేము ఇక్కడ ఉన్నాం అలా వస్తాం. అవును. అయితే సార్ నాకు ఒక డౌటు, ఈ లాస్ట్ టైం చిత్రపూర్కి సంబంధించిన దాంట్లో కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. అవును, కమిటీ కనుక అన్ని. ఇప్పుడేం పరిస్థితి, చిత్రపూర్లో ఉన్నారా? అంటే యాక్టివ్గా లేను, ఉన్నాను అంతే. ఎందుకని ఎక్కడ లేను, ఎందుకంటే బాగాలేదంతా ఎక్కడ సమాజం. మనం ఈ కార్యక్రమం ఎక్కువ డామినేట్ చేస్తున్నాను మనం సైతం. ఎందుకంటే ఇప్పుడు మన అభిప్రాయం కూడా ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను నేను. మనం సైతం బిడ్డకి అవును ఆబ్లిగేషన్ ఎక్కువ అయిపోతుంది కదా. అంచేత అటు సైడ్ నుంచి వస్తే నన్ను నిజంగా నాకు ఏదైనా ద్రోహం చేసినా అన్యాయం చేసినా అలాంటి మనుషులకు కూడా వాళ్ళు రిఫరెన్స్ ఇస్తే నేను వెంటనే వాళ్ళకి సర్వీస్ చేయడానికి నేను రెడీగా అవుతాను. చాలామందికి మనం సహాయం చేయాలంతే తప్ప దానికి మళ్ళీ ఒక కులం మతం ప్రాంతం ఇంకోటి అది లేదు. కులాల మొత్తాలు అని బయట అంటే మాట్లాడుకుంటున్నారు ఇండస్ట్రీ గురించి. ఇండస్ట్రీలో ఉందంటారు గట్టిగా, బయట అయితే మాట్లాడుతూ ఉంటారు. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా మాట్లాడతారు సార్. మనకి మనం దానికి పెద్ద అవసరం లేదు మనకి కులాలు మొత్తాలు. ఈ మధ్య కాలంలో కొత్తగా పొలిటికల్గా వచ్చింది, పాలిటిక్స్ కూడా ఎంటర్ అయినాయి సినిమా ఇండస్ట్రీలో. ఉంటాయి చాలా ఉంటాయి. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సినిమా ఇండస్ట్రీ వాళ్ళే చీలిపోయి 2 పార్టీలకు సంబంధించి చీలిపోయి తిట్టుకున్నారు. లేటెస్ట్గా చాలా విషయాలు చూస్తున్నాం. పోసాని గారి కానీ లేకపోతే కొన్ని పార్టీలో వీళ్ళు ఉంటాం, కొన్ని పార్టీలో వాళ్ళు ఉంటాం. మరి ఎటున్నా ఆలీ అనేవాడు మాట్లాడలేదుగా. అంటే అతను కూడా మాట్లాడకుండా కూడా అతని మీద కొన్ని అంటే అట్లా అంతే. అది చూసి ఉండాలి మనం. సినిమా వేరు, పాలిటిక్స్ వేరు, నిజ జీవితం వేరు. ఆ మూడింటి మధ్యలో ఉన్నాం మనం. నిజ జీవితాన్ని వదిలేసుకుని ఆ రెండింటి మీద వెళ్తే కొంచెం అంటే ఒకటి ఓన్ చేసుకోవడం ఉంటుంది. నాకేమైనా అయితే మనం సైతం అనే ఒక కుటుంబం ఉంది అని అనుకోవటం ఎంత ఓన్ చేసుకోవటం. నాకేముంది వెనకాల నా పార్టీ ఉంది కదా అనుకోవటం. ఆ భ్రమంలోనే ఎక్కువ మంది. మరి నేను అన్ని పార్టీల్లోనూ ఉన్నాను కానీ నాకు అంత ఎక్కించుకోను. పేదవాళ్ళకి ఏమైనా హెల్ప్ అవుతుందా, నన్ను ఎవరైనా ఇక హాస్పిటల్ గురించి అడుగుతారు, దాని మీద ఉంటా. మిగతా అన్ని పక్కన పెట్టేస్తారు. మిగతా అసలు నేను వాళ్ళు నన్ను అవమానం చేసినా ఓకే, నేను వాళ్ళని ఏమన్నా ఓకే, నేను అసలు ఏం పడుకోను. ఓకే, పేదవాడు ఓకే, అది మ్యాక్సిమం చెయ్యాలి. ఎందుకంటే అబ్జర్వ్ చేయటం మొదలు పెడితే కానీ తెలియని అవసరం అనేది తెలీదు. ప్రతి మనిషి నిండుగా ఉంటాడు నిండుగా ఉంటాడు. అందులో మన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అయితే బాగా కలర్ఫుల్గా కూడా ఉంటారు. బట్ లోపల చిన్న వేవ్ అట్ట వస్తే తట్టుకోలేని పరిస్థితిలోనే ఉంటారు 90%. ఇప్పుడు మనం మీరు చేస్తున్న సర్వీస్ అనేది ఇండస్ట్రీ పీపుల్, ఇండస్ట్రీ కార్మికులు, ఇండస్ట్రీ వరకే ఉంటుందా? ఇండస్ట్రీ లేదు బయట వాళ్ళు కూడా మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నారా? ఎలా నడుస్తుంది మీది అనేది నాకు కొంత తెలుసు, బట్ ఆడియన్స్కి తెలియడానికి క్వశ్చన్. లేదు, ఇండస్ట్రీ అంటే నా చుట్టుపక్కల ఎక్కువ సినిమా ఇండస్ట్రీ మనుషులు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ సర్వీస్ వెళ్తున్నది అన్నది వాస్తవం. కానీ నేను ఆగేది అట్లా ఏం లేదు. నన్ను ఎవరు అప్రోచ్ అయితే వాళ్ళకి సహాయం చేయడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. మన స్లోగన్ కూడా ఏంటి, చేతనైన సాయం కోసం ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా. ఇప్పుడు తిత్లీ తుఫాను మనం 5 గ్రామాలు తీసుకున్నాము, 5 గ్రామాలు సర్వీస్ చేసామండి. కేరళ ఫ్లడ్స్ మనం 5 రోజులు పనిచేసాం, 6 రోజులు పనిచేసాం. కర్నూలు ఫ్లడ్స్ పనిచేసాం, రామంతపూర్ ఇక్కడ ముంపు బాధితులు చేసాం, మొన్న వాంబే కాలనీ విజయవాడ పనిచేసాం. అట్లా ఎక్కడి నుంచైనా నాకు ఫైళ్ళు వస్తే నా ఓపిక శక్తి ఉన్నట్టే చేయట్లే. అందులో చాలా ఇప్పుడు మేము తిత్లీ తుఫాన్ వచ్చినప్పుడు 6 గ్రామాలలో పనిచేసాం. 25 పబ్లిక్ ల్యాబొరేటరీస్,
30 పబ్లిక్ బోర్వెల్స్, 35 ఇళ్ళు ఆ బెనిఫిషియర్స్కి వచ్చేలాగా ఆ లిస్టు గవర్నమెంట్లో ఉండేలాగా లిస్టులో ఆ మనుషులు ఉండేలాగా కొట్లాడొచ్చాం. వెళ్ళి అక్కడ హెల్ప్ చేయడమే కాదు, అది మళ్ళీ ఇక్కడ అమరావతిలో ప్రభుత్వం తరఫున జరిగే కార్యక్రమంలో ఆ బెనిఫిషియర్స్ లిస్టులో ఉండేలా చేసాం. అంతవరకు చేసాం. గ్రేట్ అయితే సూపర్. అంటే అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళకి హెల్ప్ చేసినట్టు. ఎస్ వాస్తవం అది.